I can't do this anymore. ఇక నేను దీనిని ఏమాత్రము కూడా చేయలేను అనుకుంటే, I cannot live in this world. నేను ఈ లోకములో జీవించలేను అనుకుంటే, Let me die. నన్ను చనిపోనివ్వండి అనుకుంటే, Let me die. నేను చచ్చిపోతాను అనుకుంటే, But then God says, అయితే దేవుడేం సెలవిస్తున్నారో తెలుసా? My grace is sufficient for you, my child. నా బిడ్డ, నా కృప నీకు సరిపోతుంది అని ఆయన సెలవిస్తున్నారు. Yes, hold on to this Jesus, dear friends. అవునండి, యేసునంటి పెట్టుకునండి. He is your hope. ఆయనే మీ యొక్క నిరీక్షణ అయ్యున్నారు. He is your everything. Our Lord Jesus Christ says, ప్రభువైన యేసు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, I am the giver of everything. నేనే సమస్తమును కూడా అనుగ్రహించువాడనై I ఉన్నాను. am the one who is going to give you the hope of glory. మహిమకు సంబంధించిన నిరీక్షణను అనుగ్రహించువాడను నేనే. Today it's going to be so glorious. ఈ రోజున చాలా మహిమవంతమైనదిగా ఉంచబడబోతోంది. You are going to receive all the power from God. మీరు దేవుని యొద్ద నుంచి సర్వశక్తిని కూడా స్వీకరించనయ్యున్నారు. That's what Paul says in Colossians 1:27. కొలస్సీలకు రాసిన పత్రిక 1:27లో పౌలు గారు ఆ రీతిగానే తెలియచేయుచు ఉన్నారు. Christ living in you is the hope of glory. మీలో నివసించుచు ఉన్న క్రీస్తే మహిమకు నిరీక్షణ అయ్యున్నారు. Let us choose Jesus today. ఈ రోజున మనము యేసును ఎంపిక చేసుకుందాం. Wherever you are watching, మీరు ఎక్కడ ఉండి వీక్షిస్తూ ఉన్నప్పటికీ just receive Jesus. కేవలం యేసును స్వీకరించండి. You will have the hope of glory. మీరు మహిమకు సంబంధించిన నిరీక్షణను కలిగి ఉన్న వారిగా ఉంటారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. In the Bible in Genesis 29:13 and 14. ఆది కాండము 29వ అధ్యాయము 13-14 వచనాల్లో బైబిల్ ఏం చెప్తుందంటే, When Jacob went to Laban, his uncle, his mother's brother, యాకోబు తన మామ అయిన తన తల్లి యొక్క సోదరుడైన లాబాను యొక్క ఇంటికి వెళ్ళి ఉన్నాడు. Laban welcomed Jacob to his home. లాబాను తన యొక్క ఇంటికి యాకోబును ఆహ్వానించారు, స్వాగతించి ఉన్నాడు. He was so happy to receive Jacob. యాకోబును స్వీకరించడానికి అతడు ఎంతగానో సంతోషించాడు. He embraced Jacob and kissed him. అతడు యాకోబును కౌగలించుకుని ముద్దెట్టుకుని ఉన్నాడు. And he said, You are my own flesh and blood. అతనేమన్నాడో తెలుసా? నీవు నా సొంత శరీరము రక్తమును అయ్యున్నావు. Yes, when we go to Jesus, అవునండి, మనము యేసు చెంతకు వెళ్ళి ఉన్నప్పుడు Jesus will also embrace us. యేసు కూడా మనలను కౌగలించుకోనయ్యున్నారు. Yes, dear friend, if you go to Jesus, అవును ప్రియ స్నేహితులారా, మీరు యేసు చెంతకు వెళ్ళినట్లయితే Jesus will gladly embrace you. యేసు సంతోషముగా మిమ్మును కౌగలించుకొననయ్యున్నారు. He will kiss you. ఆయన మిమ్మల్ని ముద్దెట్టుకుంటారు. And he will say, You are my flesh and my own blood. ఆయన ఏమంటారంటే, మీరే నా సొంత శరీరము రక్తమై ఉన్నారు. You are my beloved child. మీరు నాకు ప్రియమైన బిడ్డలు అయ్యున్నారు. Yes. అవునండి, This is the hope we have in this world, dear friend. ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో ఇట్టి నిరీక్షణను మనము కలిగి ఉన్నాం. Of God calling us as his own child. దేవుడు మనలను తన యొక్క సొంత బిడ్డలుగా పిలుస్తూ ఉన్నారు. As his own flesh and blood. తన యొక్క సొంత శరీరముగా రక్తముగా భావిస్తున్నారు. You are no longer yourself. మీరు ఇక మీదట మాత్రము కూడా మీరు మీ సొత్తు కాదు. But Christ is living in you. అయితే క్రీస్తే మీలో నివసించుచూ ఉన్నారు. Christ will be living in you. క్రీస్తు మీలో నివసించుచూ ఉంటారు. This will be the experience when you receive Jesus gladly into your heart. మీరు సంతోషంగా మీ హృదయంలోకి యేసును స్వాగతించినప్పుడు ఇట్టి అనుభూతిని మీరును పొందుకోగలుగుతారు. Jesus says, యేసు ఏమన్నారో తెలుసా? As I live, నేను జీవించుచున్న ప్రకారం you will live also. మీరు కూడా జీవించెదరు అని అన్నారు. Jesus is not dead. యేసుక్రీస్తు మృతుడైపోయిన వాడు He కాడండి. is living in this world. ఆయన ఈ లోకములో జీవించుచూ He ఉన్నారు. is living in you, dear friends. ప్రియ స్నేహితులారా, ఆయన మీలో నివసించుచూ ఉన్నారు. He is mindful of making you just like Jesus. కేవలం యేసు వలె మిమ్మల్ని సంసిద్ధం చేయడానికి ఆయన శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. His hope is a belief that God will work everything for
your good. అవునండి, ఆ యొక్క విశ్వాసమే ఒక నమ్మకం. దేవుడు నా యొక్క మేలు కోసం సమస్తాన్ని As in సమకూరుస్తాడు అని. Philippians 1:6. ఫిలిప్పీ పత్రిక 1:6లో వ్రాయబడిన The ప్రకారం Lord who has begun a good work in you, నీలో మంచి కార్యమును ఆరంభించి ఉన్న దేవుడు He will complete it until the day of Jesus Christ. ఆయన ప్రభువైన యేసు దినం వరకు దానిని సంపూర్తి చేయనయ్యున్నారు. Yes, I know the Lord has already started to do a good work in you. అవును, ప్రభు మీలో ఇప్పటికే మంచి కార్యమును ప్రారంభించారని నేను ఎరిగి ఉన్నాను. How many of you want God to work in your heart? మీలో ఎంతమంది మీ హృదయములో దేవుడు తన చర్యను జరిగించాలని కోరుకుంటూ ఉన్నారు? Will you show your hands? అలాంటి వారు చేతులు పైకి చాపి చూపిస్తారా? Hallelujah. హల్లెలూయా. I'm so glad that all of you need God to work in your heart. మీరందరూ కూడా మీ హృదయాల్లో దేవుని చర్య కావాలని కోరుకుంటున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. Our flesh is weak, మన యొక్క శరీరం బలహీనమైనది, but our spirit is willing. అయితే మన ఆత్మ సంసిద్ధమే. We have rotten flesh in our body. మన యొక్క దేహములో కృళ్ళిపోయిన శరీరమును మనము కలిగి ఉన్నాం. Our righteousness is nothing compared to God's righteousness. మన యొక్క నీతి దేవుని నీతితో ఏమాత్రము కూడా సమపోల్చలేనిది. We cannot help ourselves. మనకు మనమే సహాయము చేసుకోలేము. That's why we hope in the Lord. అందుచేతనే మనం ప్రభువునందు నిరీక్షణను ఉంచుకొనుచు ఉన్నాం. When you read a letter, మీరు ఏదైనా ఒక ఉత్తరం చదివినప్పుడు you will not think about a pen. మీరు ఆ పెన్ గురించి ఆలోచన చేయరు. But then those who read a letter, they will be only thinking about what is there in the mind of a writer. ఆ యొక్క ఉత్తరాన్ని చదివే వ్యక్తి రాసిన వాని మనసులో ఏమున్నదో అనే సంగతి ఆలోచన చేస్తారు. They will be thinking about a person's mind only. ఆ వ్యక్తి యొక్క మనసును గురించి మాత్రమే ఆలోచన చేస్తారు. That's exactly what you are, a little pen in God's hand. అక్షరాల మీరు కూడా దేవుని యొక్క హస్తములలో చిన్న కలము వంటి వారై ఉన్నారు. A tiny little pen in God's hand. దేవుని యొక్క చేతిలో చాలా చిన్న కలము వంటి వారు అయి ఉన్నారు. If you want to reflect God, మీరు గనక దేవునిని ప్రతిబింబించాలి అని కోరుకున్న వారిగా ఉంటే just forget about yourself కేవలం మిమ్మును గురించి మీరు మరచిపోండి. and surrender yourself into God's hand. మీ యొక్క జీవితాన్ని దేవుని హస్తములకు సమర్పించుకోనండి. Saying, Lord, I should reflect your mind to this world. ప్రభువా, నేను ఈ లోకానికి నీ మనసును ప్రతిబింబింప చేయాలని కోరుకోండి. Lord, let the world see you in me, Lord. ప్రభువా, లోకము నాలో నిన్ను చూడాలి అని కోరుకోండి. That's what John the Baptist said. స్నానికుడైన యోహాను ఆ రీతిగానే సెలవిచ్చి ఉన్నాడు. In John 3:30, యోహాను సువార్త 3:30 వచనంలో he said, He must increase. ఆయన అంటున్నారు, ఆయన వృద్ధి The చెందాలి, Lord must increase, ప్రభువు హెచ్చింపు పొందాలి, but I must decrease. నేను మాత్రం తగ్గించబడాలి. Let the Lord increase in me. ప్రభువు నాలో ఇంకను వృద్ధి చెందాలి. This was his cry. ఇది ఆయన యొక్క మొర్రయున్నది. Mother Teresa said, మదర్ తెరీసా ఏమని చెప్పారు అంటే, God is writing a love letter to this world. దేవుడు ఈ లోకానికి ఒక ప్రేమ లేఖను వ్రాయిచూ ఉన్నారు. In this way, through works of love. ఇవి ప్రేమతో కూడిన చర్యలు జరిగించే విధానము ద్వారా, Through works of love, the Lord is writing a love letter to this world. ప్రేమ పూరితమైన చర్యల ద్వారా దేవుడి లోకానికి ఒక ప్రేమ లేఖను వ్రాయిచున్నారు. The Lord is doing the working. ప్రభువు ఆ యొక్క క్రియను జరిగించుచూ ఉన్నారు. He is doing the working for you, dear friend. ప్రియ స్నేహితులారా, ఆయన మీ నిమిత్తమే చర్యను జరిగించుచూ ఉన్నారు. You are the work of love. మీరు దేవుని యొక్క ప్రేమ చర్య అయ్యున్నారు. You are the handiwork of God. మీరు దేవుని యొక్క హస్తకృతము అయ్యున్నారు. While you are facing problems, మీరు సమస్యలను ఎదుర్కొంటూ ఉండి ఉన్నప్పుడు you will be saying, I can't do this anymore, Lord. మీరు అంటూ ఉంటారు, ప్రభు ఇక నేను ఏమాత్రము కూడా ఇది చేయలేను. Yes, sometimes it happens. అవును, కొన్ని పర్యాయములు అలాగునా జరుగుతోంది. At the height of your problems, you say, మీరు అనుభవిస్తున్న శ్రమల యొక్క అత్యున్నతమైన స్థితిలో, I can't do this anymore. ఇక నేను దీనిని ఏమాత్రము కూడా చేయలేను అనుకుంటే, I cannot live in this world. నేను ఈ లోకములో జీవించలేను అనుకుంటే, Let me die.
నన్ను చనిపోనివ్వండి అనుకుంటే, let me నేను die. చచ్చిపోతాను అనుకుంటే, But then God says, అయితే దేవుడేం సెలవిస్తున్నారో తెలుసా? my grace is sufficient for you, my child. నా బిడ్డ, నా కృప నీకు సరిపోతుంది అని ఆయన సెలవిస్తున్నారు. My grace is sufficient for you. నా కృప నీకు చాలును అని దేవుడు మీతో సెలవిస్తూ ఉన్నారు. Yes, hold on to this Jesus, dear friends. అవునండి, యేసుని అంటి పెట్టుకోనండి. He is your anchor. ఆయనే మీ యొక్క గొలుసు అయ్యున్నారు. He is your hope. ఆయనే మీ యొక్క నిరీక్షణ అయ్యున్నారు. He is your everything. ఆయనే మీ కొరకు సమస్తమును అయ్యి ఉన్నారు. The name of the Lord is a strong tower. ప్రభు యొక్క నామం బలీయమైన దుర్గమై ఉన్నది. The righteous run into it నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. and they are saved. వారు ఆ విధంగా భద్రపరచబడతారు. Run into the hands of God దేవుని యొక్క హస్తములలోనికి పరిగెత్తుకుంటూ రండి. and be a little pen in his hands. ఆయన చేతుల్లో అత్యంత చిన్నదైన ఒక కలము వలె ఆ విధంగా ఉండండి. Let God work in your heart. దేవుడు మీ హృదయములలో క్రియను జరిగింపనివ్వండి. We are all waiting for God to say, welcome my dear child, మీరందరూ కూడా నా ప్రియ బిడ్డ రమ్ము అని దేవుడు చెప్పే చర్య కోసం ఎదురు to చూస్తున్నారు. the place where you belong, మీరు ఎక్కడికి చెందిన వారో ఆ ప్రాంతానికి సంబంధించి, my good and faithful one. నా యొక్క బళ నమ్మకమైన మంచి వారలారా, Welcome to the place where you belong, my beloved child. నా ప్రియ బిడ్డలారా, మీరు ఎక్కడికి చెందిన వారో ఆ స్థలానికి రండి. One day the Lord will take every one of us to his home. ఒక రోజున ప్రభు మనల్నందరినీ కూడా తన గృహానికి తీసుకుని వెళ్తారు. That is the home we all belong, isn't it? మనమందరము కూడా ఆ గృహమునకే చెందిన వారం కదండి. That is our real home. అది మన యొక్క నిజమైన నిరీక్షణ. That is our real home. అదే మన యొక్క నిజమైన గృహమై ఉన్నది. That is our Father's place. అది ఏ తండ్రి యొక్క స్థలము, నివాస స్థలము, నివాస గృహము అయ్యున్నది. He has a mansion for you. ఆయన మీ కొరకై నివాస గృహములను కలిగి ఉన్నారు, పరలోక రాజ్యములో మీ కొరకై. Not a small house, ఏదో చిన్న ఇల్లు కాదండి. but then he has a big mansion for you. ఆయన మీ కొరకై అత్యంత గొప్పదైన నివాస గృహమును పరలోకములో ఏర్పాటు చేశారు. It will be so glorious when you go there. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అది ఎంతో మహిమవంతంగా ఉంటుంది. It is a glorious place. అది మహిమవంతమైన స్థలమై ఉన్నది. That is the hope we have in this world, dear friend. ప్రియ స్నేహితులారా, ఈ లోకములో అట్టి నిరీక్షణను మనము కలిగి ఉన్నాము. That is the real hope of glory. అది మహిమకు సంబంధించిన నిజమైన నిరీక్షణ. The Lord is offering you the hope of glory. ప్రభువు మీకు మహిమ సంబంధమైన నిరీక్షణను అనుగ్రహించగోరుతున్నారు. I know many of you are crying in this world, నాకు తెలుసు మీలో అనేక మంది ఈ లోకములో రోదిస్తూ ఉండి ఉన్న వారిగా ఉన్నారు. unable to bear the problems in life, జీవితంలో ఉన్న సమస్యలను భరించలేని స్థితిలో ఉండి ఉన్నారు. losing your loved ones, మీకు అత్యంత ప్రియమైన వారిని కోల్పోవడం, losing your health, మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు కోల్పోవడం, losing your wealth, మీ యొక్క సంపదను మీరు కోల్పోవడం, losing the blessings. ఆశీర్వాదములను మీరు కోల్పోవడం. You are crying, మీరు ఆ రీతిగా రోదిస్తూ ఉండి ఉన్నారు. Lord, take me home. ప్రభువా, నన్ను కూడా మీ గృహాన్ని తీసుకెళ్ళండి. Take me to the home where I belong. నేను ఎక్కడికి చెందిన దాననో, ఎక్కడికి చెందిన వాడిని అక్కడికి తీసుకువెళ్ళండి. Yes, the Lord is ready to give you such a glory. అవునండి, అటువంటి మహిమను మీకు అనుగ్రహించు నిమిత్తమే ప్రభు సంసిద్ధతను కలిగి ఉన్నాడు, వేచి ఉన్నాడు. We may live in this world of pain. మనము బాధాకరమైన ఈ లోకములో జీవించుచు ఉండవచ్చును. The glory that is in this world is nothing compared to the glory that is in heaven. పరలోక రాజ్యములో ఉన్న మహిమతో పోల్చినట్లయితే ఈ లోక మహిమ ఏమాత్రము కూడా సమపోల్చబడజాలదు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. How many of you want such a glory? మీలో ఎంతమంది అటువంటి మహిమను కోరుకొనుచు How ఉన్నారు? many of you are ready to go to your place that is in heaven? మీలో ఎంతమంది పరలోక రాజ్యములో మీ కొరకై సంసిద్ధం చేయబడి ఉన్న స్థలమునకు వెళ్ళాలని కోరుతున్నారు? Come on, show your hands to God. అలాంటి వారు మీ చేతులు దేవునికి చూపిస్తారా? Hallelujah. హల్లెలూయా. God says, దేవుడు సెలవిస్తున్నారు, welcome to your home, మీ యొక్క గృహానికి మీకు స్వాగతం my తెలియచేస్తున్నాను. good and faithful one. నా యొక్క బళ నమ్మకమైన మంచి వారలారా, Well done. మీరు చాలా బాగా జరిగించారు. Well done. మీరు చాలా బాగా Be జరిగించారు. faithful in small things.
మీరు చిన్ని చిన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉన్నారు. And you will be ruler over many things. అప్పుడు మీరు అనేకమైన కార్యాల మీద పరిపాలకులుగా ఉంచబడనై This ఉన్నారు. is the only word we want from God, isn't it? అవునండి, ఈ ఒక్క మాటే కదా మనం అందరం కూడా దేవుని యొద్ద వినగూరుతూ ఉన్నాము. All of us are waiting for God to say that. మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆ రీతిగా మన గురించి చెప్పాలని కోరుతూ ఉన్నాం. That's why we are persevering in this world. అందుచేతనే ఈ లోకములో సహనంతో మనం కొనసాగుతూ ఉండి ఉన్నాం. With so much of patience, ఎంతో గొప్ప ఓర్పును కలిగి ఉన్నాం. we are waiting to go to our home. మన యొక్క గృహానికి వెళ్ళడం కోసమై మనం ఇంకనూ వేచి ఉన్నాం. The Lord is mindful of giving you the hope of glory. ప్రభువు మీకు మహిమ సంబంధమైన నిరీక్షణను ఇవ్వడానికి ఆయన సంకల్పాన్ని సిద్ధం చేసుకున్నారు.